వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూన్ 18వ తేదీ రెంటపాళ్ల పర్యటనకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు అని పోలీసులు కేసు పెట్టగా, ఈ కేసు అక్రమమైన కేసు, జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాలతో పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మరో 4 పిటిషన్లు వేశారు. ఈ 5 పిటిషన్లు విచారణకు చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఆ కీలక వ్యాఖ్యలలో ముఖ్యంగా 3 పాయింట్లుగానే చెప్పదలుచుకుంటే, కారులో ఉన్న వ్యక్తులపై ప్రమాదం గురించి కేసు ఎలా పెడతారు అని ప్రశ్నించింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇందుకు బాధ్యులు ఎలా అవుతారు అని ప్రశ్నించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ కుంభమేళాలో అనేక మంది చనిపోయారు కదా, మరి అటువంటి ఘటనలపై కూడా కేసు పెట్టగలరా అని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి గాన వెళ్తే హైకోర్టులో ఏం కేసు పెట్టారు, జగన్ క్వాష్ పిటిషన్లో ఏముందంటే, మృతుడి భార్య లూర్డ్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ 106/1 ప్రకారం మొదటి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో బిఎన్ఎస్ సెక్షన్ 105, 49గా సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి నలిగినట్లు లేదని పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు. కాన్వాయ్లో గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగానే ప్రకటించాడు. నా పర్యటన వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా కానీ తగిన భద్రత కల్పించడం లేదు, వాళ్ళు విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకుని నాపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలి అని జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ విన్న హైకోర్టు కూడా, అసలు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వ్యక్తులపై కేసులు ఎలా పెడతారు, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎలా కారణమవుతారు, కుంభమేళాలో జరిగిన ఘటన కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ కుంభమేళాలో ఘటన జరిగింది కదా, ఇటువంటి వాటిపై కూడా కేసులు పెడతారా అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సింగయ్య మృతి కేసు అనేది జగన్మోహన్ రెడ్డిపై మరియు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కేసు పెట్టడం అనేది కుట్రపూరితంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా పర్యటనలకు వెళ్లకుండా, ప్రజలను కలవకుండా చేయాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కేసు గురించి పరిశీలన చేసిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్లగ్ కార్డులు పెట్టుకోవటం, రెంటపాళ్ల పర్యటనలో ఫ్లగ్ కార్డు పెట్టుకుని ఒక అభిమాని నిలబడటం, అతను టీడీపీ కార్యకర్తే అని తెలుసు కూడా జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డిని ఆ యొక్క ఫ్లగ్ కార్డు గురించి అడగటం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు బుచ్చయ్య చౌదరి గారు తల నరికేస్తానని చెప్పటం, అంతకుముందే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేసేసేయాలి, ఆ భూతాన్ని భూమిలో పాతిపెట్టేయాలి అని మాట్లాడటం, ఇవన్నీ కూడా ముందస్తుగానే జగన్మోహన్ రెడ్డిపై ప్రీ ప్లానెడ్గా వీళ్ళంతా పక్కాగా ప్లాన్ రచించుకుని జగన్మోహన్ రెడ్డిని అరికట్టాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలి, ప్రజలు కలవకూడదు అనే కుట్ర చేశారనైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్యలపై చంద్రబాబు అనుకూల మీడియా మరియు కూటమి ప్రభుత్వ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యల వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు అనుకూల మీడియాకు చెంపపెట్టు అని ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. ఇటువంటి హైకోర్టు తీర్పుల వల్ల అయినా ముందు వీళ్ళు బుద్ధి తెచ్చుకుని ఇటువంటి తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టకుండా నీతిగా, నిజాయితీగా పరిపాలన చేస్తారని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను.